హాయ్ గాయ్స్, మన డే మొదలైపోయింది. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు మనం డబ్బుల కోసం కష్టపడతాం, అలానే రోడ్లన్నీ తిరిగేస్తాం, హ్యాపీగా గడిపేస్తాం. ఒకరితో సంబంధం లేదు, ఒకరిని ఎక్కించుకొని దింపాలి. కస్టమర్లే మన దేవుళ్ళు, కస్టమర్ల కోసం మనం ఏదైనా చేస్తాం. కస్టమర్ల కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం. ఈరోజు ఎంత తిరిగినా కూడా మనం డబ్బులు సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే టైంలో మనం ఆటో తీయటం చాలా బెడిసి కొట్టింది. గల్లీ తిరిగినా డీజిల్ అయిపోతుంది. చాలా అంటే ఈరోజు ఒక 300 రూపాయలు డీజిల్ కొట్టించాం. అయినా సరే అది అయిపోయింది. మనకు వచ్చిందంతా తక్కువ వచ్చింది, చాలా చిన్న అమౌంట్ వచ్చింది. ఇంకా వర్కౌట్ కాల. ఇలా ఫ్రెండ్తో కలిసి ఇలా కొంచెం అక్కడ దాకా వెళ్దాం, వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం అంటే సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇంకా చూడండి తను ఎంజాయ్ ఎంత చేస్తాడో నాతో పాటు ఉండి. కానీ ఆటో బాబు ఏ చోట ఉన్నాను. పీరీలు పండుగ అంటారు కదా, అదే చాలా బాగుండిద్ది. గల్లీ తిరుగుతారు, భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అసలు సరదాగా ఉంటుంది. ఆ షాప్ నాకు శివా శివ శివ అంటారు మా అక్కడున్నారు. అగోవే అక్కడ ఇద్దరు ఆగారు, చూడవే అక్కడ ఇద్దరు ఆగారు. దగ్గర పడుతుంది, నీ ఇష్టం. ఈరోజు మనం ఎంత తిరిగినా ఎక్కట్లేదు. ఎందుకు మళ్ళీ అక్కడ జనాలు ఉన్న కాడికి వెళ్ళి ఎక్కమంటే ఎట్లా అంటే అది మనోడికి అర్థం కాల. ఈరోజు కరెక్ట్ డే కాదు. ఇంకోటి రెండోది సీరియల్ పెట్టిన కాడికి వెళ్ళి ఎక్కించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు జనాలు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు డైరెక్ట్గా సీరియల్ నుంచి ఎక్కించుకుని వెళ్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని చెప్పా. లేదు అక్కడే జనాలు ఉన్నాను కాదు, ఎక్కేటోళ్ళు ఎవరైనా మనకు అర్థమైపోతారు. వాళ్ళు లోకల్లో ఉంటారు. వాళ్ళ కోసం మన కస్టమర్ల కోసం మనం ఉండాలి. వాళ్ళు అక్కడికి వచ్చి ఎక్కించుకునే ముసలోళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఉంటారని చెప్పా. మనోడు కన్విన్స్ కాల. ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కించుకోని అంటున్నాడు. కుదరదు అట్లా, అది తప్పు. అది మనం వాళ్ళకి కస్టమర్లు ఇవ్వాలి, మనకి కస్టమర్లు ఇవ్వాలి, మనదే చూసుకోవాలి. కానీ ఇట్లా ఎక్కువ తోలితేనే ఇట్లా చాలామంది జనాలు మనం ఎక్కువ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు చూస్తాం. ఎక్కువ జనాలను కూడా వాళ్ళ గమ్యాన్ని చేర్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. చాలా అంటే చాలా కష్టపడి తిప్పితే చాలా జనాలు ఎక్కొచ్చు. కాకపోతే కుదిరితే డే వర్కౌట్ అవ్వాలి. కుదరకపోతే కాదు. ఇలా నేను పెద్ద మాల్ ముందు ఆగే ఎవరైనా ఎక్కుతారేమో, కానీ ఎవరు ఎక్కల. బండి వేసుకొని వస్తున్నాడు. ఏంది వాన పడుతుంది, ఏంది దేవుడి కళ్ళు వేసుకొని వస్తున్నాడు. మనోడు వచ్చారు వాళ్ళు మొదటి ఫోన్ చేద్దాం. వాన పడుతుంది ఎండలో. ఆటో ముందుకన్నా వెనకాలది.
సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు ఇక తిరిగినా వేస్ట్ అని చెప్పి ఇక బయలుదేరి వచ్చేసాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో ఆటో గురించి చెప్తానే ఉంటా, నా లైఫ్ గురించి చెప్తానే ఉంటా. బాగుంటే వీడియో సబ్స్క్రైబ్.